అమ్మా వారిని అరే ఎందుకురా నీకు అంత తొందర? రేయ్ చెప్పండి సార్, ఎవరు కావాలి? ఉదయని కలవాలమ్మా. ఉన్నాడా? ఉన్నారు. మీరెవరు? చెప్పమంటా? ఇక ఇక్కడ పెద్దనైనా, నేను చిన్ననైనా. పంపుతావా మళ్ళీ లోపలికి? ఉన్నారు, ఫస్ట్ రూమ్లో ఉన్నారు, వెళ్ళండి. జర్రా జర్ ఉన్నాడు కదా. హే ఏంట్రా ఇద్దరు కట్టగట్టుకుని ఇలా వచ్చారు? నా మీద ఏమైనా స్కెచ్ చేశారా ఏంటి? అబ్బో స్కెచ్, వీడు పెద్ద సెలబ్రిటీ ఫిగర్, మరి స్కెచ్ వేసి వీడు ఆస్తి మొత్తం దొబ్బేద్దామని. ఏదో మనం కలిసి ఎన్ని రోజులు అవుతుంది? ఫోన్ కూడా చేస్తావు, అంత బలిసిందారా? లేదురా, ఏదో బిజీగా ఉండి. ఎవరికి లేదు బిజీ? ఉండరా నీ బండ. ఇంకేంట్రా విశేషాలు? అవును, ఇద్దరే వచ్చారు. మన విజయ్ గాడు ఎక్కడ? పార్కింగ్ లో ఉన్నాడు, వస్తున్నాడు. అదిగో వచ్చాడుగా. రారా కూర్చో. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను. కానీ ఊరా, మన అందరం కలిసి చేరేసుకుందాం. ఏమైందిరా సైలెంట్ అయిపోయావు? బాగుందిరా, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాది ఒక ఐడియా రా. మరీ ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? చెప్పు తగలాడు. ఏం లేదురా. అవునా? ఏం లేదా? అయితే కలుద్దాం మళ్ళా. అవునా? మూసుకొని కూర్చోబే. మీరు చెప్పింది చాలా బాగుందిరా, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మనం ఖర్చు పెట్టి అదే డబ్బుతో ఇంకొంతమందిని కూడా హ్యాపీగా ఉండేలా చేయొచ్చు. ఒరేయ్, మనం 5 మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ రా. దీనిలో ఎవరిని యాడ్ చేయొద్దు. ఈ పార్టీలో మనం మాత్రమే ఉండాలి, ఓకేనా? అబ్బా, నేను చెప్పేది ముందు పూర్తిగా వినండిరా. మొన్న మధ్య నేను ఒక అనాథాశ్రమం చూశాను రా. చిన్న చిన్న పిల్లలు 5 to 10 years లోపే ఉంటారనుకుంటా. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకు లంచ్ డిన్నర్ అరేంజ్ చేసి మన వాడి చేత కేక్ కూడా అక్కడే కట్ చేయించి అక్కడే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా. నువ్వు చెప్పేది చాలా మంచి ఆలోచన రా. కానీ అది ఇంకెప్పుడైనా సపరేట్గా ప్లాన్ చేసి చేద్దాం. కానీ రేపు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిందే. అవునరా, మనం కలుసుకునే 6 monthsకో 1 yearకో ఒకసారి. ఈ టైంని మనం చాలా విపరీతంగా ఎంజాయ్ చేయాలరా. ఉదయ్,
నీకొచ్చిన ఆలోచన చాలా మంచిది. నేను కూడా దానికి ఎప్పుడూ రెడీ. కానీ సీఎం గాడిది అన్నట్టు. రేయ్ నీ అబ్బా. ఓ కూల్ కూల్, ఓకే ఓకే. దాన్ని ఇంకెప్పుడైనా ప్లాన్ చేసి అందరం కలిసి చేద్దాం, ఏమంటారు? అది కాదురా, నేను చెప్పేది వినండిరా. నువ్వు ఇంకేం మాట్లాడ. రేపు ఫుల్గా తాగి ఎంజాయ్ చేద్దాం. ఒరేయ్, మనం తాగితేనే ఎంజాయ్ చేయగలం అనుకుంటే మీరు చెప్పిన ఆ హోటల్ ఖర్చులోనే మనకి ఇంకా డబ్బులు మిగులుతాయి. వాటితో నేను చెప్పిన వాళ్ళకి అన్నం పెట్టి తర్వాత కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఉదయ్, నేను చెప్పిన మాట విను. రేపు నేను చెప్పిన హోటల్లో పార్టీ, ఇది ఫిక్స్. ఇక మేము వెళ్తున్నాం. నువ్వు రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు, ఇది ఫైనల్. రే అందరూ వినండి. రేపు అర్లీ మార్నింగ్ అందరం ఇక్కడే కలుసుకుంటున్నాం, ఓకేనా? బాయ్. అది కాదురా, నేను చెప్పేది వినండి. అంతే అంతే అంతే, ఇక మేము పోతున్నాం. ఓకేరా. రే కూర్చోండి రా, స్నాక్స్ చెప్పాను, తినేసి వెళ్ళండి. సరే సరే కూర్చోండ్రా. అరే ఒకటి ఇవ్వరా. పోరా. రే అరవింద్, తినండి రా వాడిని. అరే ఇవ్వరా. పోరా పో. అది నీకు ఒకటికే రా, తిను. ఆ మిర్చి నేను పెడతా కదరా బాయ్. ఓకేనా మరి, పోతున్నాం. బాయ్. హలో హలో ఆనంద్, ఆనంద్ చెప్పరా. రేయ్, మన రవిగఢ్ బర్త్డేకి మన ఫ్రెండ్స్ అందరు కలిసి బర్త్డే పార్టీకి వెళ్ళారు కదా. అవునరా, వెళ్ళారు. అయితే ఏంటి? తిరిగి వస్తుండగా కార్కి యాక్సిడెంట్ అయిందంట్రా. ఏంట్రా? అందరూ స్పాట్ డెడ్ రా. నిజంగానా? నిజం రా, ఇప్పుడే న్యూస్లో చూసా. బాడీస్ని మార్చురీకి షిఫ్ట్ చేశారంట్రా. సరేరా, నేను వెంటనే బయలుదేరుతున్నా. నేను బయలుదేరుతున్నా. ఓకే ఓకే, వెంటనే వచ్చేసి. ఇదంతా కళ. హలో సీఎం. విజయ్, నాకు ఇప్పుడే పెద్ద పీడకల వచ్చిందిరా. మనం నిన్న అనుకున్న పార్టీకి వెళ్ళొస్తుండగా కార్ యాక్సిడెంట్ అయిందిరా. మనం అందరం చనిపోయినట్టు కలొచ్చిందిరా. ఓ మై గాడ్, నాకు కూడా అదే కళ వచ్చిందిరా.
ఏ జర్రా జర్ రే ఏంట్రా వా నువ్వు వెళ్ళనివ్వరా. నువ్వు రారా బై. ఉన్నాడా మనోడు? వస్తున్నారంట, మిమ్మల్ని రూమ్లో వెయిట్ చేయమన్నారు. ఓకే ఓకే. రే రే నీ అదవా. మస్తు ఉందిరాబాయ్ కుర్చీ. మంచిగుందారా? అవు మస్తు ఉందిరాబాయ్. అరే, ఇది కూడా పెట్టుకో కింద. ఏంట్రా ఇంకా కూర్చొనే ఉన్నారు? బయలుదేరదామా? వెళ్దాం రా, కానీ మేము చెప్పిన హోటల్కి కాదు, హా? నువ్వు చెప్పిన అనాథాశ్రమంకి. హా? వాట్? నిజంగానా? సడన్గా ఇలారా? అవునరా, నీ ఆలోచన చాలా కరెక్ట్. మనం చేసుకునే పార్టీలకి ఎంజాయ్మెంట్లకి డేట్లు చూసుకోవాలి, ప్లేసులు ఫిక్స్ చేసుకోవాలి. కానీ మంచి ఆలోచన వస్తే వచ్చిన వెంటనే చెయ్యాలి. ఎందుకంటే అప్పటి వరకు మనం ఉంటామో లేదో తెలియదురా. నిజంగారా, దేవుడు ఆ విషయం విజయ్కి నాకు ఇద్దరికి ఒకేసారి అర్థమయ్యేలా చేశాడు. ఓ నైస్. అవునరా, పోయే ముందు ఒక మంచి పని చేసిపోమని చెప్తారు, కానీ అలా కాదురా. మైండ్లో వచ్చిన మంచి ఆలోచన వెంటనే చేయాలరా. వావ్, గ్రేట్ రా, రియలీ గ్రేట్. నిజంగా అనాథాశ్రమానికి ఫోన్ చేసి వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తున్నామని చెప్తాను. వెళ్దాం రండి. రైట్, పదండి. ఇంకెంత దూరం రా? వెళ్తూనే ఉన్నాం. ఈ లెఫ్ట్ తీసుకుంటే రైట్లో ఉందిరా, దగ్గరే, వచ్చేసాం. ఇదేనారా? బాగుందిరా.
చాలా థ్యాంక్స్ రా, చాలా మంచి పని చేయించు. బర్త్డే బాయ్. ఓకేరా. థ్యాంక్ యూ రా, హ్యాపీ బర్త్డే. ఉదయ్, గ్రేట్ ఐడియా, యూ డన్ ఏ గ్రేట్ జాబ్. మళ్ళీ వస్తాం రా నెక్స్ట్ టైం. తప్పకుండా రా, రావాల్సిందే ఖచ్చితంగా. మనం చేసుకునే పార్టీలకి ఎంజాయ్మెంట్లకి ప్లాన్లు వేసుకోండి.